వెల్కమ్ టు ది లియో. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అనగానే మనకు గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ, భారతిరెడ్డి వీరంతా కూడా మనకు గుర్తొస్తారు. వారితో పాటు బ్రదర్ అనిల్ కూడా. అయితే తాజాగా ఇప్పుడు ఆ ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా? జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు, భారతిరెడ్డికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అంటే 2019 వరకు ఫ్యామిలీలో ఒకరిగా అందరూ కలిసి ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డిని గెలుపు కోసం అందరూ కలిసి కృషి చేసినప్పటికీ కూడా తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అవన్నీ మనం ప్రతిసారి చెప్పుకునే కారణాలే. సరే, వారికి ఆర్థికపరమైన విషయాల్లో వచ్చిన విభేదాలతో తల్లి చెల్లి దూరంగా ఉండటం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి తరిమేశాడా లేదా వాళ్ళే వెళ్ళిపోయారనేది కాసేపు పక్కన పెడదాం. తాజాగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. వాస్తవానికి ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీల్లో ఉండకూడదని అక్కడ లేదు. ఇప్పుడు అంతేందుకు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ అని చెప్పి ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్నాడు. సో కాబట్టి ఉండొచ్చు, అదేమి పెద్ద రాజకీయ ఇదేం కాదు. అయితే అవి రాజకీయాల వరకు మాత్రమే పరిమితం కావాలి. కానీ షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిందో, వైసీపీ మూక మనం నోటితో మాట్లాడలేని, చెవులతో వినలేని, కంటితో చూడలేని వికృతమైన భాషలు, వికృతమైన పోస్టులతో షర్మిల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో షర్మిల కూడా దీని మీద స్పందించింది. నాకు తెలుసు నా మీద సోషల్ మీడియాలో యుద్ధం చేస్తారని. వైసీపీ చేసే నీచ యుద్ధం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే 2019 వరకు వైసీపీ పార్టీకి గెలుపు కోసం కృషి చేసింది కాబట్టి ఎలాంటి స్ట్రాటజీలు ఉంటాయో, ఎదురు తిరిగితే ఎలా దాడి చేస్తారో షర్మిలకు తెలుసు. కాబట్టి చేస్తారని తెలుసు. అయినా నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే వచ్చానని చెప్పింది. ఎంతగా దిగజారిపోయారంటే, షర్మిల రెడ్డే కాదు శాస్త్రి అని కొంతకాలం, అలాగే అసలు రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు పెంపుడు కూతురు అని చెప్పి స్వయంగా కొంతమంది నేతలతో మాట్లాడించడం, అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి దోచుకోవడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తరిమేసేయడని చెప్పి కొంతమందిని టీవీ ఛానల్స్లో కూర్చోబెట్టి డిబేట్లు పెట్టడం, ఇక భాష, ఇక కొంత మనం ఏంటంటే మన నోటితో మాట్లాడాం, ఆ బూతుల్ని ఆ రకమైన బూతులతో చివరికి సంబంధాలు అంటగట్టే స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా షర్మిల మీద దాడి చేసింది. అయితే ఈ దాడి వల్ల వైసీపీకే డ్యామేజ్ జరిగింది. వాస్తవానికి ప్రతిపక్షాల మీద ప్రయోగించిన అస్త్రాన్నే సొంత చెల్లెల మీద ప్రయోగించాలనుకుంది వైసీపీ. బట్ అక్కడే బెడిసికొట్టింది. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద, పిల్లల గురించి కానీ, లేదా చంద్రబాబు గారి గురించి కానీ, భువనేశ్వర్ గారి గురించి, నారా లోకేష్ గురించి ఇలాగా దారుణమైన వ్యాఖ్యలు చేస్తానికి అలవాటు పడ్డ వైసీపీ ఇప్పుడు అదే పందాను చెల్లెలకు అన్వయించింది. బట్ ఇక్కడే బెడిసికొట్టింది. ఏంటంటే, సొంత కుటుంబంలో నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి కృషి చేసిన ఒక మహిళ మీద ఈ స్థాయిలో దాడి చేస్తే సొంత పార్టీ నేతలే యాక్సెప్ట్ చేయట్లా. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగింది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేరొక పార్టీలోకి వెళ్ళిందని చెప్పి ఎంత నీచంగా మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెని చూడకుండా చివరికి రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదనే స్థాయిలో మాట్లాడిస్తున్నాడా? ఏంటి ఇదా ఈయన నైజం అని చెప్పి సొంత పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామందికి ఆయన నైజం తెలియదు, అంటే గుడ్డిగా నమ్మే వాళ్ళకి తెలియదు అనుకోండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు డౌట్ వస్తుంది, అదే రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ షర్మిల ఏమడుగుతుంది, మీరు ప్రత్యేక అదే ఎందుకు తేలేదు, రాష్ట్ర విభజన సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు, సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు, మద్యపానం ఎందుకు నిషేధించలేదు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. కానీ వ్యక్తిగత విమర్శలు చేసి షర్మిల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైసీపీ నేతలు, కార్యకర్తలు చర్చగా మారింది. దీంతో పందా మార్చారు. సో ఇలా కాదు, మనం ఇలా బూతులు తిట్టి రకరకాల విమర్శలు చేస్తే అది వైసీపీకే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వేరొక రూట్లో షర్మిలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో దీనికి భారతిరెడ్డి గారే డైరెక్ట్ చేశారని చెప్పి స్వయంగా షర్మిలే కొంతమంది సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసిందంట. అంటే భారతిరెడ్డి గారి డైరెక్షన్లో ఏం చేయాలి, ఎలా విమర్శించాలనేది స్కెచ్ గీస్తే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ద్వారా స్క్రీన్ ప్లే ప్రదర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త పందా ఎందుకున్నారు. ఏంటంటే, మొన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి నష్టం చేసిందనో లేకపోతే ఇంకోటనో కొన్ని విమర్శలు చేసింది. ఎందుకంటే అప్పుడు తాను సొంతగా పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ విమర్శలను బయటకు తీసుకొచ్చి చంద్రముఖిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఎవరిని? షర్మిలని. నాడు గంగ, నేడు చంద్రముఖి అని ఇలా వేరియేషన్స్ తీసుకొచ్చి ఆ రోజు తిట్టిన పార్టీలోనే ఈ రోజు ఎలా ఉంటావు, సిగ్గులేదా
అని అడిగే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియోలన్నీ బయట పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే స్క్రిప్ట్ మొత్తం కూడా రెడీ అవుతుంది. దీని పర్యవేక్షణ మొత్తం కూడా భారతీరెడ్డి డైరెక్షన్లో జరుగుతుందని చెప్పి షర్మిల తన సన్నిహితుల వద్ద ఆవేదన కూడా వ్యక్తం చేసిందంట. వాస్తవానికి వీళ్ళ ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో ఆ స్థాయికి దాడికి దిగబడతారంటే తెగబడే సాహసం చేయరు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో ఒక కూతురు, ఒక మెంబరు అలాంటి వ్యక్తి మీద ఆ స్థాయిలో దాడి చేయరు. బట్ ఆదేశాల అనుసారమే అలాంటి దాడి చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం ఎలాంటి దాడికి సిద్ధపడ్డారు. సో చెల్లి కాదు చంద్రముఖి, షర్మిలపై ఆ స్థాయిలో వికృత దాడికి రెడీ. భారతీ డైరెక్షన్, సజ్జల భార్గవ్ స్క్రీన్ ప్లే. తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణ, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్పీదు. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. మరి నాడు జగన్పై బొత్స, రోజా, రజనీ విమర్శలు చేయలేదా? జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా? చెల్లెలి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక మోకలను ఉసుగొల్పడంపై సర్వత్రా విమర్శలు. సో ఇక్కడ చూడండి, ఇంటి ఆడపడుచు అని చూడకుండా చెల్లి షర్మిల పార్టీపై సోషల్ మీడియాలో ఉసుగొలుపుతున్న జగన్ అండ్ కో మరో అడుగు ముందుకేయబోతుందా? ఇప్పటికే చెవులతో వినలేని, నోటితో అనలేని రీతిలో పెట్టరేకపోతా అనైతిక మోక మరింత అడ్డగోలు దాడికి దిగబడుతుంది. ఈ ప్రశ్నలకు ఎవరనే సమాధానం వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడి తీవ్రతరం చేయటంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా వ్యూహం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక, షర్మిల అడిగే ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక ఈరోజు షర్మిల మీద యుద్ధానికి దిగుతున్నారు. ఒకవేళ నిజంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలనే ఈరోజు విమర్శనాస్త్రాలుగా మీరు సంధించాలి అనుకుంటే దానికంటే ముందు బొత్స సత్యనారాయణ ఆ రోజు ఏ స్థాయిలో విమర్శలు చేశారో ఒకసారి మీరు గతాన్ని వెళ్ళి గుర్తు తెచ్చుకోండి. అలాగే విడుదల రజని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడితో పోల్చింది. అలాగే రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని ఒక రాక్షసుడిగా పోల్చింది. మరి వీళ్ళంతా ఎక్కడున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. పైగా ధర్మాన గతంలో ఒక స్థాయికి మించి విమర్శలు చేశాడు. ధర్మాన జగన్మోహన్ రెడ్డి మీద కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి మీద కానివ్వండి, ఒక స్థాయికి మించి విమర్శలు చేశాడు. ఎక్కడున్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు. అంటే నాడు రాజశేఖర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని విమర్శించిన వారందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అదంతా మళ్ళీ వేరే రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంస్థాగతమైన పార్టీ బలం లేదు. అలాంటి సమయంలో వారిని తీసుకోక తప్పని పరిస్థితి. అంటే నాడు విజయమ్మను కూడా విమర్శించారు. స్వయంగా బొత్స సత్యనారాయణ ఏం చెప్పాడు? నాడు జగన్మోహన్ రెడ్డిని తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి సంతకాలు సేకరించాడు. తల్లి విజయమ్మ కూడా సోనియా గాంధీని ప్రాధేయపడింది. కాకపోతే ఇది ఏమన్నా రాచరికమా, ఒకళ్ళు పోతే వాళ్ళ కొడుకులకి ఇవ్వడానికి అని చెప్పి నాడు బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఎక్కడున్నారు వీళ్ళంతా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పి మనకు ఒక నానుడు ఉంది. సాధారణంగా నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను విమర్శిస్తాను. రాజకీయ ప్రయోజనాల కోసమో లేదా ఇంకో ప్రయోజనాల కోసమో నేను పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలను విమర్శిస్తాను. అది సహజంగా జరిగేదే. బట్ అవి రాజకీయ విమర్శల వరకు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. వ్యక్తిగత విమర్శల జోలికి పోకుండా రాజకీయ విమర్శల వరకు మాత్రమే ఉండాలి. రాజకీయ సిద్ధాంతాలను మాత్రమే విమర్శించుకోవాలి. కానీ ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి కూడా విమర్శలు చేశారు. మన వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. అది జగన్మోహన్ రెడ్డిగా పార్టీ కాదు, చర్చలు కూడా జైలు పార్టీ అని చెప్పి విమర్శించిన వ్యక్తి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? అవన్నీ వద్దు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఏ పార్టీ పెట్టింది? రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష ఏ పార్టీ పెట్టింది? జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు దోచుకున్నాడు అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అండ చూసుకుని దోచుకున్నాడు? అంటే మీ ఫ్యామిలీ మొత్తానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు చెల్లెళ్ళింది, తప్పులేదు. ఒకప్పుడు నువ్వు ఉన్నావు, ఈరోజు చెల్లుంది. ఒకప్పుడు మీ తండ్రి కూడా ఉన్నాడు, సో ఇప్పుడు చెల్లి ఉంది. అది రాజకీయంగా మాత్రమే చూడాలి దాన్ని. అసలు చెల్లి బయటికి ఎందుకు వెళ్ళింది? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు నీ పార్టీలో ఉండాల్సినటువంటి నీ చెల్లి ఎందుకు వేరొక పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది? లేదు ఎందుకు వేరొక పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా? ఆ రోజు కన్నా నువ్వు రాజకీయంగా ప్రాముఖ్యత కన్నా షర్మిలకి ఇచ్చుండుంటే ఈరోజు షర్మిల వేరే పార్టీకి వెళ్ళొద్దా? నీ తల్లి నీ చెల్లి పక్కన ఉంటుందా వెళ్ళిపోయి?
ఉండదు కదా. అంటే నాడు నువ్వు చేసిన చేష్టలే ఈరోజు నీకు తిరిగి ఎదురు తగులుతున్నాయి. ఆ రోజు షర్మిల వదిలిన జగనన్న వదిలిన బాణం అని చెప్పుకుని ఈరోజు పార్టీ పగ్గాలు చేపట్టగానే చంద్రబాబు వదిలిన బాణం అన్నారు. ఎంత ఆబాసు పాలయ్యావు. నువ్వు అనుకున్నావు ఏదో క్రెడిట్ వస్తుంది చంద్రబాబు మీద నెట్టేస్తే అనుకున్నావు, కానీ ప్రజలు చీ అన్నారు. సిగ్గులేదా? నీతో పాటు సమానంగా రక్తం పంచుకు పుట్టింది, నిన్న మొన్నటి వరకు నీ పార్టీ గెలుపు కోసం కృషి చేసింది, నువ్వు తరిమేస్తే పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది, ఈరోజు చంద్రబాబు వదిలిన బాణం అంటానికి సిగ్గులేదా? నీ కుటుంబంలో వచ్చిన కలహాలను కూడా చంద్రబాబు మీద నెట్టేశావు, నీ కుటుంబం కూడా చంద్రబాబు మాట ఏంటుందని చెప్తున్నావంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉండదా అని చెప్పి సోషల్ మీడియాలో తీవ్రస్థాయి విమర్శలు వస్తే ఇప్పుడు ఆ మాట అనటం మానేశారు. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుంది అనే మాట అనటం మానేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికే డ్యామేజ్ అయింది. నీ సొంత చెల్లి నీ మాట వినకుండా ఎవరి మాట వింటుందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు కదా. కాబట్టి ఈ రకంగా సోషల్ మీడియాలో షర్మిల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా గతంలో చేసిన విమర్శలను ఇప్పుడు బయటకు తీసుకువచ్చి గంగా మంగ లేకపోతే గంగా చంద్రముఖిగా అభివర్ణించి చెల్లెల్ని ఒక చంద్రముఖిగా అభివర్ణించి ఇతర విషయాలను డైవర్ట్ చేయాలి, షర్మిల ప్రశ్నించే ఏదైతే సంధించే ప్రశ్నలు ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్థాయి దాడికైతే సిద్ధమవుతున్నారు. దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా నడుస్తుంది. దానికి భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి డైరెక్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవరెడ్డి వీరిద్దరి స్క్రీన్ ప్లే నేపథ్యంలో దాడికైతే సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఈ విషయాన్ని షర్మిల తన సన్నిహితుల వద్ద చెప్పుకుని తీవ్ర స్థాయిలో బాధపడింది. నా మీద దాడికి పలానా వ్యక్తులే కారణం, వీళ్ళే కుట్ర పన్ని నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారని చెప్పి అత్యంత సన్నిహితుల వద్ద చెప్పుకుని చాలా బాధపడింది. అయితే బహిరంగంగా కూడా చెప్పింది, మీరు ఎంత ఎదురు దాడి చేసినా నేనైతే పార్టీ కోసం అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటానికి వచ్చాను కాబట్టి వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పి షర్మిల ఇప్పటికే చెప్పింది. మరి చూడాలి షర్మిల మీద ముందు ఏ స్థాయిలో దాడికి దిగుతారో. ఇప్పటికే రాజశేఖర రెడ్డి కూతురు కాదు అనే స్థాయికి అయితే దిగజారారు. మరి భవిష్యత్తులో ఇంకా అంతకు మించి ఏం వ్యాఖ్యలు చేస్తారనేది వేచి చూడాలి.